మీరు వాళ్ళ చేత వాళ్ళ సక్సెస్‌ని ఎజ్యూమ్ చేయిపిచ్చాలి. నెక్స్ట్ 6 మంత్స్‌లో, నెక్స్ట్ 7 మంత్స్‌లో వాళ్ళు ఎంత సక్సెస్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళని ముందే ఊహించేటట్టు చేయాలి. మీరు ఆల్రెడీ నా యూట్యూబ్ ట్రైనింగ్స్ చూసుంటే గనక వాటిల్లో నేను వాళ్ళ గోల్ అంటే వాళ్ళు నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్‌లో పార్ట్ టైమ్‌గా వస్తే వాళ్ళు ఎంత ఇన్‌కమ్ ఎర్న్ చేయాలనుకుంటున్నారో ముందే వాళ్ళ చేత నేను చెప్పించే విధంగా కొన్ని క్వెషన్స్ అనేవి అక్కడ ఇవ్వటం జరిగింది. దాని ద్వారా మీకు తెలుస్తుంది వాళ్ళ సక్సెస్ ఎలా ఉంటుంది. ఆ సక్సెస్ తీసుకున్నప్పుడు వాళ్ళు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళ టీము వాళ్ళకి ఎలాంటి చీరప్ ఇస్తారు. అక్కడ ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది అనేది మీరు ఆల్రెడీ వాళ్ళకి ఎజ్యూమ్ చేపిస్తే, ఆ సక్సెస్‌ని చాలా ఎఫెక్టివ్ వేలో, చాలా మొమెంటమ్‌గా వెళ్ళాలి అంటే, నువ్వు ఎంత ప్యాకేజ్‌తో సైన్ అప్ అవ్వాలి అనేది మీరు అక్కడ క్లారిటీ ఇవ్వాలి. సో మెనీ కంపెనీస్‌లో సో మెనీ ప్యాకేజెస్ ఉంటాయి. నేను 2019లో ఒక కంపెనీ ప్రమోట్ చేసినప్పుడు 2100 ప్యాకేజ్ ఒకటుండేది. 8400 ప్యాకేజ్ ఒకటుండేది. 16,000 ప్యాకేజ్ ఉండేది. సో మెనీ కంపెనీస్‌లో ఏంటంటే ఫ్రీ సైన్ అప్ ఉంటుంది. కానీ వాళ్ళు బిజినెస్‌ని ఇప్పుడు రోడ్ మీద ఒక కాఫీ షాపు లేపోతే ఒక టీ స్టాల్ స్టార్ట్ చేయాలంటే ఎంత ఇన్వెస్ట్‌మెంట్ కావాలి? దానికి వాడు ఎంత సక్సెస్ అస్యూమ్ చేయొచ్చు? లేకపోతే ఒక రెస్టారెంట్ పెట్టి, ఆ రెస్టారెంట్‌ని చైన్ రెస్టారెంట్‌గా ఒక మెక్‌డొనాల్డ్స్‌గా, ఒక కేఎఫ్‌సీగా తీర్చిదిద్దాలి అంటే దానికి ఎంత ఇన్వెస్ట్‌మెంట్‌తో నువ్వు మొదలుపెట్టాలి అనేది డిఫరెన్షియేషన్ ఉంటుంది. అలాగే నువ్వు ఒక సంవత్సరంలో అచీవ్ అవ్వాలి అంటే నువ్వు ఈ ప్యాకేజ్‌తో ఇంత స్లోగా వెళ్ళొచ్చు. లేకపోతే నువ్వు ఆ సక్సెస్‌ని 6 నెలల్లోనే నువ్వు సాధించాలంటే ఈ ప్యాకేజ్ తీసుకో ఎఫెక్టివ్‌గా ఉంటుంది. నువ్వేదైతే చేస్తావో నీ టీమ్ గూడా అదే చేస్తారు. డూప్లికేట్ అవుతుందిక్కడ. కాబట్టి నువ్వు స్పీడ్‌గా నీ సక్సెస్ ఏదైతే నువ్వు ఊహించావో, నువ్వు ఏదైతే అస్యూమ్ చేశావో, నేను మీకు గూడా చెప్తున్నాను. మీరు లో లెవెల్ ప్యాకేజ్ తీసుకొని స్టార్ట్ చేసి ఉంటే గనక దాన్ని ఇప్పుడే సరి చేయండి. మీరు సక్సెస్‌ని అస్యూమ్ చేస్తూ ఉంటే గనక, మీరు స్పీడ్‌గా ఎళ్ళాలనుకుంటే గనక, మీ కంపెనీలో ఏదైతే హై ప్యాకేజ్ ఉంటుందో, ఆ ప్యాకేజ్‌తో మీరు దాన్ని సరిచేసి, మీ స్టోరీని మీరు మళ్ళీ రాయండి. రీరైట్ చేయండి. నేనెప్పుడైతే ప్లాన్ విన్నానో, నేను ఈ బిజినెస్‌ని ఏదో ఆలోచించుకుంటూ స్లోగా, స్టడీగా చేయబోవట్లేదు. స్పీడ్‌గా, ఫోకస్‌గా 100% టాప్ ర్యాంక్‌ని అచీవ్ అవ్వబోతున్నాను కాబట్టి, నేను ఏదైతే టాప్ ప్యాకేజ్ ఉందో, ఏదైతే హై ప్యాకేజ్ ఉందో దాంతో నేను మొదలుపెట్టాలి అని చెప్పేసి డెసిషన్ తీసుకొని నేను స్టార్ట్ చేశాను అనే ఒక మీరు డెసిషన్ తీసుకొని స్టార్ట్ చేశాననే స్టోరీ మీరు చెప్పాలి అనుకుంటే దాన్ని మీరిప్పుడే సరిచేయండి. వాళ్ళు ఎలా స్టోరీ చెప్పాలనుకుంటున్నారు, ఎంత ఎఫెక్టివ్‌గా చెప్పాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ ప్యాకేజ్‌ని వాళ్ళు సెలెక్ట్ చేసుకునే విధంగా మీరు హెల్ప్ చేయండి ఇక్కడ. ఎవరైతే ఎక్కువ ప్యాకేజ్‌తో స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆ ప్యాకేజ్‌ని ప్రమోట్ చేస్తారు గాబట్టి, ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కువ ఇన్‌కమ్ ఒస్తుంది. వాళ్ళకి ఎక్కువ మోటివేషన్ ఒస్తుంది. వాళ్ళు ఎప్పుడైతే ఎక్కువ ప్యాకేజ్ ఇన్వెస్ట్ చేశారో బిజినెస్‌లో ఎక్కువ కమిట్మెంట్ ఉంటుంది. మీరు చూడండి బయట ఏవైతే రెస్టారెంట్స్ అవ్వచ్చు, బయట ఏవైతే బిజినెసెస్ నడుస్తున్నాయో వాళ్ళు ఎప్పుడైతే 5,00,000 నుంచి 10,00,000, 20,00,000 ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు నిద్రపోరింకా. చాలా సీరియస్‌గా, కమిటెడ్‌గా, చాలా ఫాస్ట్ వాళ్ళు ఆ బిజినెస్‌లో 100% ఇస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి, ఎక్కువ కమిట్మెంట్ ఎప్పుడైతే వాళ్ళు పెడతారో, వాళ్ళు ఎక్కువగా సక్సెస్ అవ్వటానికి అక్కడ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి మీరు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వండి. మీరు చెప్పండి. మీరేదో ఎక్కువ పెట్టడం వల్ల కంపెనీకి ఏదో ఎక్కువ లాభం వస్తుంది అని కాదు. ఆ ప్యాకేజ్ పెట్టింది అంటే కంపెనీ ఒక రీజన్ ఉంది కాబట్టి పెట్టింది. మనకి ఎక్కువ సక్సెస్ రావాలి అని చెప్పేసి పెట్టింది అని చెప్పేసి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఆ కంపెనీకి ఏదో ఎక్కువ టర్నోవర్ రావటం కోసం పెట్టింది అని చెప్పేసి మీరు అనుకోవద్దు. ఇది మన సక్సెస్ కోసం పెట్టింది అనే క్లారిటీ అనేది మీరు ఇవ్వండి.